ఇక భద్రాచలం సీతారాముల కళ్యాణ మహోత్సవం మొదలైంది. కనుల పండుగ రామయ్యకు కళ్యాణం జరుగుతుంది. లైవ్ ద్వారా చూద్దాం. సంగ్రంథనేనానిమిషేణ జుష్టునా యుత్కారేణ దుశ్యవనేన ధృష్టునా ఇంద్రేణ జయత తత్సహధ్వం యుధో నర ఇషు హస్తేన వృష్ణా సయిషు హస్తైః సనిషంగిభిర్వసీ సగ్గుస్రష్టా సయుధ ఇంద్రో గణేన సగం సృష్టజిత్సోమపాబాహు సద్యోర్ధ్వధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిదీయారథేన రక్షోహామిత్రాగం అపబాధమానః భంజన్సేనా ప్రమృణో యుధాజయన్నస్మాకమే ోత్రభిదం గోవిదం వజ్రబాహుం జయంతమజ్మ ప్రమృణంతమోజసా సజాత అనువీరయధ్వమింద్రగుం సఖాయోనుసగుం రభధ్వం బల విజ్ఞాయస్థవిః ప్రవీరः సహస్వానువాజీ సహమాన ఉగ్రః వీరో అభిసత్వా సహోజా జైత్రమింద్రరథమాతిష్ఠ గోవితే గోత్రాణి సహసా గాహమానో దాజో వీరः శతమన్యురింద్రః వనః ప్రతనాషాఢయుధ్యోస్మాకగుం సేనా అవతు ప్రయుత్సు ఇంద్రాసాన్నేతా బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పురజేతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞాదిత్యానాం మరుతాగుం శర్ధ ఉగ్రం మహామనసాం భువనచ్యవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాత్ అస్మాకమింద్రః సమృతేషు శ్వస్మాకం యా ఇషవస్తా జయంతు అస్మాకం వీరా ఉత్తరే భవంత్వస్మానుదేవా అవతాహవేషు ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యుత్సత్వనాం మామకానాం మహాగుంసి ఉద్వృత్రహన్వాజినాం వాజినాన్యుద్రథానాం జయతామేతు ఘోషః ప్రేత జయతా నరస్థిరావः సంతు బాహవః ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్చతు అగ్నే వర్చో విహవేష్వస్తు వయం ద్వేంధానాస్తనువం మహ్యన్నమంతాం ప్రతిశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ దేవా ద్రవిణమాయజంతాం వయాసీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారావనుషంత పూర్వేరిష్టాస్యామతనువా సువీరాః యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी षडर्वीर्णः कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महे प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्यम् प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहि नस्त्वम् प्रत्यञ्चोयन्तु निगुतः पुनस्ते महिषाञ्चित्तम् प्रबुध विनेशतु धाता धातॄणाम् भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् ऋव्यचानो महिषः शर्म यगुं सदस्मिन् हवे पुरोहोतः पुरुक्षु नः प्रजायै हर्यस्व मृडयेन्द्रमानो रीरिषो आपराधाः
पते भवन्विन्द्राग्निभ्यामवबाधामहेता वसवो रुद्रादित्या उपरि स्पृशम्मोऽग्रञ्चत्तारमधि राजमक्रन् अर्वाञ्छमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः तन्नो यज्ञं विहवेजुषश्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो इन्द्रे मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलं भद्राचल निवासाय भद्राय परमात्मने जानकी प्राणनाथाय रामचन्द्राय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् भद्राद्रिराम गोविन्द वैकुण्ठ राम गोविन्द ओङ्कार राम गोविन्द रामनारायण गोविन्द गोविन्द श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरन्तरं మంగళమాతనోతు. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మండపంలో వైభవోపేతంగా బంగారు సింహాసనంపై వేంచేసి ఉన్నాడు. ఒకవైపున లక్ష్మణస్వామి, ఇంకో వైపున సీతమ్మ ఇద్దరూ ఉండగా మధ్యలో రామచంద్రమూర్తి శంఖచక్ర ధనుర్బాణధారి అయి వైకుంఠరాముడుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. వైకుంఠరాముడు శ్రీ రామచంద్రమూర్తికి ఈనాడు ఇప్పుడు దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది. విశ్వక్సేన పూజతో ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ముందుగా వేద స్వస్తిని చెప్పడం జరిగింది. మంగళవాద్యాన్ని ఆరంభించిన తర్వాత మంగళవాద్యం అయిన వెంటనే విశ్వక్సేన పూజతో ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. మంగళవాద్యం కుర్య శాంతి మంత్ర పఠనానంతరం మంగళవాద్యం కుర్యాత్. గద్వాల జిల్లా ఆయిజ పట్టణానికి చెందిన చక్రవర్తి ఆచార్యులు శ్రీరాముడిపై ఉన్నటువంటి భక్తిని చాటుకున్నారు. 16 ఏళ్లుగా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు. నిరంతరం భగవన్నామ స్మరణతో ప్రతి ఒక్కరిని భక్తి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. చక్రవర్తి బియ్యపు గింజలపై రాసినటువంటి శ్రీరామనామం బియ్యాన్ని తుబత్రాల గ్రామంలో శ్రీరాములోరి కళ్యాణంలో స్వామివారి పాదాల చెంత ఉంచడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గత 16 ఏళ్లుగా భక్తిపూర్వకంగా నిర్వహిస్తూ గ్రామంలో అందరినీ భక్తి మార్గంలో పయనించేట్లుగా చేస్తూ తన జీవితం కొనసాగిస్తున్నారు చక్రవర్తి ఆచార్యులు. గత 2009 నుంచి 1000 సంఖ్యలతో మొదలుకొని బియ్యపై శ్రీరామ శ్రీరామ అంటూ నామస్మరణ చేస్తూ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటూ నామస్మరణ చేస్తూ బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లెక్కిస్తూ వాటిని రాములోరి కళ్యాణంలో భక్తి ప్రపత్తులతో భక్తితో అందరూ భక్తాదులందరూ కూడా తుపత్రాల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క రామనామ స్మరణ చేస్తూ ఈ యొక్క కలికాలంలో మనల్ని రక్షించేది ఏది అని చెప్పి శాస్త్రం చూసుకున్నట్లయితే కలౌ నామస్మరణ నాస్తైవ గతిరన్యతి అని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి శ్రీరామ నామాన్ని ఎవరైతే తలుస్తారో వారికి యొక్క పాపాలు భస్మీపటలం అవుతాయని శాస్త్రం చెప్పబడుతుంది.